ఖతర్నాక్ కామెడీ షో. గుండెల్లో ఏముందో స్కానింగ్ లో తెలుస్తోంది, పెదవుల్లో నీ మౌనం టాక్ బ్యాక్ లో తెలుస్తోంది. ఏం చీడు పాట పాడుకుంటూ వస్తున్నాడు, డాన్స్ చేయట్లేదు అనుకుంటున్నారా? నాతో పోటీ పడి డాన్స్ చేసే వాళ్ళు దొరకట్లేదండి. నేను డాన్స్ చేయకపోతే ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, బాబు గారు దిగులు పెట్టేసుకుంటారు. రష్మితో డాన్స్ చేద్దామంటే మన రేంజ్ కాదు, పోనీ రోజా గారితో డాన్స్ చేద్దామంటే గన్మ్యాన్లతో గొడవ. ఎవరు పాపా ఇలా రామ్మా పాపా. ఆహా, ఇన్నాళ్ళు టేకు చెక్క అని వెంటనే గాని ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంతకీ నీ పేరేంటి తల్లి? నా పేరు శాంతి. నీ పేరు శాంతి. నీ వల్ల జనాలకు పోతుంది మనశ్శాంతి, నీకు క్లోజ్ పెట్టిన కెమెరా మ్యాన్లకు వాంతి. వసే ఎండిపోయిన చామంతి ఇటు పక్కకు రా. నీ వల్ల జబర్దస్త్కు ఒకే ఒక్క ప్రయోజనం ఉంది, ఏంటో తెలుసా? ఏంటండి? రష్మి వినోదం చూసినప్పుడు ఇదేంటి నాకంటే బాగుందని బాధపడిద్ది, వెంటనే దీన్ని చూస్తే దీంతో పోలిస్తే నేను బెటర్ అయ్యాలని చెప్పి ఆనందపడిద్ది. ఈ రోజుకి నా పక్కన డాన్స్ చేసి ఇదేనండి, ఏ రూము లేనప్పుడు బాత్రూమే గతి అన్నట్టు. నీ అందం ఎంత ఉప్పేనా, నన్ను ముంచినాది చెప్పునా, ఎంత ముంచేసినా. నేను వెళ్ళిపోమంటారా? ఎందుకు స్కిట్ అంతా నా పక్కనే ఉండి ఎవరు క్లోజ్ పెట్టాలో తెలియ కెమెరాలు క్లోజ్ చేసుకుంటారు. ఏంటండి, ఒక కన్ని పిల్లని చూస్తే చాలు ఇలా కౌంటర్లు వేస్తారు. అప్పారావు బాగా వాడి అరిగిపోయిన సబ్బు పిల్లలాగా ఉంటావు, నువ్వు కన్నె పిల్ల ఏంచే? కన్నె పిల్ల అంట పోతరా, నువ్వు దొరకకుండా పో చెప్తా. కరెక్ట్ గా భోజనం చేసే టైంకి స్కిట్ వస్తుంది, దీని మొహం చూసి కూరనంది రాజు పెరుగునందని వెళ్ళిపోతాడు. నీతో కాలక్షేపం చేస్తే కబుర్లు బాగానే ఉంటారు, మాకు పెళ్లిళ్ళు అయినాయి, అటు వెళ్ళాలి. ముందు దండం పెట్టుకుని వెళ్దాం. మామూలుగా ఎవడైనా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దండం పెట్టుకుంటాడు, ఎందుకంటే ఆపదల నుంచి కాపాడు దేవుడా అని. కానీ పెళ్ళైన మగాడు మాత్రం బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు తెల్లానికంటే పెద్ద ప్రమాదం ఏముంది? ఎంత ఆనందం. ఒక్కసారి రాశి ఏంటో చూసుకుందాం. మన రాశి కాదు, మన పిల్లం రాశి చూసుకుంటే చాలు మన పరిస్థితి ఏంటో అర్థమైపోద్ది. అవునవును, ఇంపార్టెంట్ చూడు. పెద్ద గొడవలు ఏం లేవు, బానే ఉంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న చిరంజీవి గారు 150 చిత్రం బానే ఉంది, జరుపుకుంటుంది. చిరంజీవి గారు స్వయంగా ఆదిని పిలిచి ఏంటండి ఇది డాడీ సాయి కుమార్ ఎలా ఉన్నాడని అడిగాడా? అంటే సాయి కుమార్ వాళ్ళ అబ్బాయి ఆదినే ఏమో, నన్నేమో అనుకున్నా. నిజంగా చిరంజీవి గారు నన్ను పిలిచుంటే పిలిచుంటే అంత ఆనందం ఉండేదండి. అమ్మో మర్చిపోయా, మా ఆవిడ ఆఫీస్కి వెళ్ళే టైం అయింది, ఇక మన పని మనం చేసుకోవాలి. ఏమండి ఏం చేస్తున్నారు? బాబు గారు రోజా గారు స్కిట్ చేస్తుంటే జడ్జిమెంట్ ఇస్తున్నా. 9 ఇవ్వమంటావా 10 ఇవ్వమంటావా? కనపడట్లా చిమ్ముతున్నా. హాయ్ నాగబాబు గారు, హాయ్ రోజా గారు, హాయ్ రేష్మా. ఇక చాలు, మొన్నకు ఉంగరం కొనిచ్చా అది చూపించడానికి హాయ్ 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 అని చెప్పి అదే పనిగా చెయ్యెత్తుతుంది. ఇంకా నయ్య నీ కాలి గజ్జలు కొనిపించలా. ఏమండి నేను బాగోలేదా? ఎట్టున్నావు తెలుసా? అప్పుడే పాడ మీద నుంచి లేచి వచ్చిన శవం లాగా ఫ్రెష్ గా ఉన్నావు. నా ఒంటి మీద ఈ డ్రెస్ ఎలాగుందండి? కాలిపోయిన కరెంటు స్తంభం మీద రష్మి బట్టలు ఆరేసినట్టుంది. ఏమండి ఏం మాట్లాడుతున్నారు మీరు? రేష్మా లాగా సైలెన్స్ గా ఉన్నాను అనుకున్నారా? నాలో ఇంకొకటి ఉంది, అది కాని బయటకు వచ్చిందంటే మీకు రచ్చరచ్చే. ఏం బీగుతావే? పెళ్లి చూపులప్పుడు వంట వార్పుతో పాటు ఉతికారేయటం వచ్చంటే బట్టలు అనుకున్నా, నన్ను అని చెప్పి నాకేం తెలుసు. ఏడ్చాలే, వెళ్ళి టిఫిన్ తీసుకురా. పెళ్ళైన మగాడి బతుకు తడిసిన ఒడియం లాంటిది, అది ఎండేసుకోవాలో వండేసుకోవాలో కింద వేసుకోవాలో. మగాడిగా పుట్టే బదులు మూటలు మోసే గాడిదలా పుట్టినా బాగుండేది. ఏంటి నుంచొని తింటున్నా? పెళ్ళాన్ని సంపాదిస్తుంటే కూర్చొని తినడానికి సిగ్గులేదా అన్నాడు ఎవడో, అందుకే నుంచొని తింటున్నా.
ఏంటి ఈ రోజు ఇడ్లీలు తెల్లగా మల్లెపూలాగా ఉన్నా? రోజు తెల్లగా లేవని గొడవ చేస్తున్నావుగా, అందుకే కాస్త బట్టలు చూడగలిపి. నీ మాటలోనే నీ చేతలు ఇలాగే ఉంటాయి, అందుకనే మనకు పిల్ల జల్ల లేదు. ఏమండి 10 మందిని మన ఇంటికి పిలిచి భోజనాలు పెట్టండి, పిల్లలు పుడతారు. నేను ఉన్నప్పుడా లేనప్పుడా? దేనికి? ఇంటికి పిలిచేది. సరేలేండి, ఈ మాటలకేం దగ్గర కానీ ఆఫీస్కి వెళ్తున్నాను. ఏమే ఆ, ఒక 100 రూపాయలేవా? సిగ్గు లేదు, పని పాట లేదు, సంపాదన లేదు, ఖర్చుకు మాత్రం 100 రూపాయలు అడుగుతావే. సంపాదించడం అనేది గుండు సూత్తో నేల దవ్వటం లాంటిదే, చాలా కష్టం. ఆ. ఖర్చు పెట్టడం ఏముంది, అదే సూత్తో బెలూన్కు బొక్కెట్టడం చాలా ఈజీ. సరేలే, ఇదిగో 100 పండగ చేసుకో. ఏమే ఆ. ఈ రోజు ఆఫీస్ కి నీతో పాటు నేను కూడా వస్తున్నా. ఏ పని మనిషి రాలా? అబ్బా, అంటే పని మనిషి ఉంటే ఇంట్లో కాలక్షేపంగా కబుర్లు చెప్పుకునే వాళ్ళం కదా. ఆఫీస్కి వచ్చి నువ్వేం చేస్తావు పానకంలో పుడకలాగా? వాళ్ళు ఏదో థీమ్ ఇచ్చారని వెనక రావట్లా, ఆ. నీ మీద డౌట్ తోనే వస్తున్నా. ఏమండి, ఆ. నేను పట్టిదత్తనండి. ఈ ప్రపంచంలో అతి పెద్ద పతివ్రత అంటే ట్రాన్స్ఫార్మర్, ఎందుకంటే ముట్టుకోగానే కాల్చేస్తది. నేను నమ్మను. పద నా వెనకాల ఏడు, ఏం చేస్తాం ఆఫీస్కి? అందమైన పామలు లేత మెరుపు తీగలు కుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అరు సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. నేను ఒక యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ నండి. నా పేరు ముఖేష్ అని యాడ్ని చూశారు, దాని వెనకున్న నా పేరుని చూసారా? గైస్, మన మోడల్ రాణి ఎక్కడ? హలో, ఎక్కడికి ఉప్పుకుంటూ వెళ్తున్నావు? ఏ శాంతి, ఇక్కడ నువ్వేనా? స్టార్టింగ్ లో నీతో పాటు డాన్స్ చేశాను కదా నేనే. నా మీద సెటర్లు కూడా వేసావు. ఏమే నన్ను రానివ్వట్లేదే? ఎవరండి మీరు? సిమ్ అంతా వాడి సెల్ ఎవరిదని అడిగిందంట, అది ఎవరితో? నన్ను ఏ నోడుతో తిట్టావో అదే నోడుతో పొగిడితే నేను పంపుతా. ఇప్పుడు రాఘవేంద్రరావు సినిమాలో వాడిన ఫ్రూట్స్ అన్ని ఉంటాయి కదా, అవి మిక్సీలో వేస్తే బయటకు వచ్చిన ఫ్రూట్స్ అలా నువ్వు. Yes. Okay. ఈ నోరు సాయంత్రం పినాయిలు వేసి కడుక్కుంటాను, నిన్ను పొగట్టం ఏంటి చండాలంగా? ఎవడరా అడుక్కున్నాను లోపలికి రానిచ్చింది? ఏమండి, ఆయన నా హస్బెండ్ అండి. నువ్వు మొగుడువా? అబ్బే లేదు, అద్దె మగుండు రా, ఒక 2 రోజులు ఉండి వెళ్ళిపోతా, తర్వాత నీకే. మైండ్ యువర్ టంగ్. బొంగేం కాదు. ఏమండి, ఏం మాట్లాడుతున్నాను మీరు? ఆయన ఎవరో తెలిసినా? ఆ. యాడ్ డైరెక్టర్ గారు. చూడండి ఎంత ముద్దుగా ఉందో. ఈయన చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? బంధువుల దొడ్లో ఉండాల్సిన ఎత్తు బయటకు వచ్చింది అనిపిస్తుంది. మేడం గారు, మీరు రెడీనా? దేనికి? ఈ బిగిని వేసుకుని మీరు బీడీ తాగాలి. బికినీ వేసుకొని బీడీ తాగటం ఏంట్రా? మామూలుగా బీడీ తాగితే ఎవరు చూడట్లేదండి, బికిని వేసి బీడీ తాగితే కుర్రాళ్ళందరూ కూడా అట్రాక్ట్ అవుతున్నారండి. మీరు బీడీ యాడికే బికినీలు దాకొస్తే రేపు ఏదైనా బీరు యాడికి బట్టలు లేకుండా చేస్తారా? చంపుతా. ఎవరి సైజుకి రాది? అది భాస్కర్ టీంలో ఉన్న నరేష్ గాడికి బికినీ, అది వేసుకుంటే ఒంటి మీద 2 పుట్టు మచ్చల్లాగా ఉంటది. రే సార్కి కోపం వచ్చినట్లుంది, ఎవరిని మేకప్ చేయండి రా. పెళ్ళైన తర్వాత మీ బాధ్యతలు పెరిగాయా? చాలా పెరిగాయి. ఇంతకు ముందు నేను ఒక్కనే బట్టలు ఉతుకున్నాను, ఇప్పుడు దాన్ని కూడా ఉతుకుతున్నా. మీ ఆవిడ మీద కోపం వస్తే మీరేం చేస్తారు? నా ఒక్కడికే వండుకొని తింటా. మీరు వంట చేస్తారా? అబ్బే లేదురా, నీతు అమ్మాయిని వచ్చి నిప్పెలిగిస్తే అనిల్ అమ్మాయిని వచ్చి అన్నం వండి పెడతాడు. వంట చేయక ఎవడు చేస్తాడు ఇంట్లో? మీరు కూల్ గా ఉండండి సార్, మీతో ఒక యాడ్ చేస్తున్నాను. అరే ఆ డమ్మిస్టిక్ యాడ్ ఉంది కదా, తీసుకోండి. అరే 1 2 3 యాక్షన్. ఏంట్రా ఇది? జబర్దస్త్ డమ్మిస్టిక్, ధర తక్కువ మన్నిక ఎక్కువ. దానికేమో బీడీలు బికినీలు బాత్రూమ్లా, నాకేమో స్టిక్కులా. యాడ్ డైరెక్టర్ నువ్వు, అదేమో గోడలు నాకేలాగా ఉండే మోడలు, నువ్వు దానికి యాడ్ డైరెక్టర్. నువ్వు చంపేస్తా ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నావంటే. డైరెక్టర్ గారు ఏంటి సార్ ఆడిపోతే పోయాడు. ఏం తెలుసురా నీకు? ఏం తెలుసు? నీకు ఖర్చులకి డబ్బులు నేనే ఇవ్వాలి, ఇంటద్ది నేనే కట్టాలి, ఆఖరికి నీకు కట్టాయి ఎలా? మన ఇద్దరు ఇంట్లో కూర్చొని చెక్క పనులు చేసుకోవాలి. ఖాళీగా ఉన్నాననే కానీ గొడవ. ఇక నుంచి ఖాళీ అనే మీనింగ్ కి నీకు అసలు మీనింగ్ తెలియకుండా చేస్తా. ఏం చేస్తారు? మీకు దండం పెడితే ఏదైనా పనిపించండి, కావాలంటే మీ ఇంటి డ్రైవర్ గా చేస్తా, మేరా మీకైనా గన్మెన్ గా చేస్తా, రష్మి నీకు బాయ్ ఫ్రెండ్ సారీ ఆఫీస్ బాయ్ గా చేస్తా. ప్లీజ్ మీకు దండం పెడతా, ఇక నేను ఉంటా, సెలవు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. తిరుమల వాస సుమధుర హాస ఈ హారతి కొనవయ్యా, శత జన పోష జయ జగదీశ.
ముత్తైదులకి ముత్తైదుడు. స్వామి, రోజా గారు అనసూయ గారు నా వైపు అసూయతో చూస్తున్నారు. వాళ్ళిద్దరి దిష్టి తగలకుండా నన్ను కాపాడు స్వామి. శాంతి ఆ. ఆ చెట్టు మీద ఏం వెళ్తాయి? కాకులు, కోతులు. ఆ సొల్లంతా వాటికి చెప్పు, నాకు కాదు, రోజా గారికి కాదు. అయ్యో, దున్నపోతాను పొడవడానికి వస్తుంది. ఏమండి? ఏమండి? నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. చూపు ఉగ్ర నరసింహ, రూపు దివ్య నరసింహ, యుద్ధమంటూ వచ్చిందంటే పంజాబీ పే నరసింహ. నువ్వు రజనీకాంత్ కంటే గొప్ప ఉన్నావు. ఎద్దు ముఖం మీదే వెలిగించావు. అమ్మయ్యా, మీరు టయానికి వచ్చారు, లేకపోతే అతను పొడిచేదండి. అన్ని నీకు అనుకూలంగా ఉండవే. ఎరుపు చూస్తే ట్రైన్ అయితే ఆగుద్ది, ఎద్దు అయితే పొడిచిద్ది, చూసుకోవాలి. అలా చూస్తారేంటండి? ఆ ఎద్దుని దగ్గరికి లాగి వంచేసి నలిపేసి. నువ్వు బెడ్ దగ్గర చేసేవన్నీ గొడ్డు దగ్గర చెప్తావేంటి? అది నన్ను పొడుస్తుంటే చూస్తూ ఉంటారా? మీరు అంత యాక్టింగ్ చేయకండి. మామూలుగా వదిలేస్తే అది లొంగే పని అయితే పొడిచే ఎద్దు కూడా రాసి అర్థం చేస్తారు. ఎందుకంటే అలా అంటారు? మీ దారి రహదారి అంటారు కదా. అది రజనీకాంత్ దారి, నా దారి రోజు అమీర్పేట నుంచి నానక్రం కూడా దారే. అయినా ఈ ఎద్దుని ఎవరు పంపించారంట? నాకు తెలిసి ఆ నీలాంబర్ అయి ఉంటది. ఐ లవ్ నీలాంబరి. ఆ ఎద్దు మాదేనండి, తోట తెంపుకొని వచ్చేసింది. నువ్వేం తెంపుకొని వచ్చావు? ఏం మాట్లాడుతున్నారండి? సరే సర్లే, ఇంతకీ ఎన్ని లీటర్లు ఇస్తది? అది ఎద్దు అండి, బర్రె కాదు. నేను అడిగింది కూడా దాని కాదు. అయినా నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అసలు? ఎప్పటి నుంచో నా కోరిక నెరవేర్చాలని ఈ అమ్మవారి దగ్గరికి వస్తున్నా కదండి, అయినా ఇంకా నెరవేర్లేదు ఏంటండి? అమ్మవారి దగ్గరికి మీరు కూడా అమ్మవారి లాగా రెడీ చేస్తే ఆవిడ కూడా జలస్ ఫీల్ అయ్యి వరాలు ఇవ్వట్లా. ఏమండి, మనకు ఒక పాప కనాలి, ఆ తర్వాత ముగ్గురు కనాలి, ఆ తర్వాత ఇంకా ముగ్గురు కనాలి. ఇలా కంటూ వెళ్తుంటే ఏమవుద్దో తెలుసా? ముందు కనింది ముసలు తవ్వుద్ది. మీరు ఈ మధ్యన బాగా మారిపోయారండి. ఇంతకు ముందండి ఉదయం లేవగానే సంధ్యావందనం చేసేవారు. నాకు ఇప్పుడు కూడా చెయ్యాలని ఉంది, కానీ పక్కింటి సంధ్య ఖాళీ చేసి వెళ్ళిపోయింది. నన్నే చేయమంటావు? అంటే మీరు చేసే సంధ్యతోనా? మరి కాదా? మరి ఇప్పుడు ఎవరితోనో? ఇప్పుడు అనసూయ వందనం అని. మరి అంత ఇష్టం లేకపోతే మొన్నటికి మొన్న దీపావళి వచ్చింది, రావణాసురుడు చూపించండి, ఎత్తుకొని మరి చూపించారు కదా. నేను ఎత్తుకొని చూపించాలా, నిన్ను ఎత్తుకెళ్తాడేమో అని చూపించా. అది సరే, మొన్నటికి మొన్న మా పుట్టింటికి వెళ్ళా, మరి అంత బాధపడిపోయారు కదండి. నువ్వు వెళ్ళినందుకు బాధపడలేదే, నీతో పాటు పని మనిషి పంకజాన్ని కూడా తీసుకెళ్ళావు కదా, అందుకు బాధపడ్డా నేను. మీరు చెప్పిన పనులను చేస్తూనే ఉన్నారు ఏంటే కదా. నువ్వు చేసేది? అన్నం చల్లారిందంటే ఎండలో పెట్టి తీసుకొని వస్తుంది, పెరుగు పచ్చడి చేయమంటే పెరుగు రోట్లో వేసి రుబ్బిద్ది. మా అమాయకత్వం గురించి అంత నటించకండి. తలుచుకుంటే అట్ల తద్దిని కూడా నేషనల్ హాలిడే చేస్తారా మీరు? ఇలా పిల్లల మీద అరిచే ఆ ఎదురింటి వెంకట్రావు ఇలా వంగిపోయాడు. అయినా అదేం చెప్పండి అలా వంగిపోయాడు? అది జబ్బా బొక్క. వాడు ప్యాంటు బటన్ తీసుకెళ్లి షర్టుకు పెట్టుకున్నాడు అంట, అలా వంగిపోయాడు. తెలియ తీసుకునేవారు. సర్లే వెళ్ళు, పెద్ద పూపుకుంటూ వచ్చింది. అయినా ఇప్పుడు ఏమండి, కలెక్టర్ కి జాయింట్ కలెక్టర్ ఉంటాడు, ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి ఉంటాడు. అలాగే పిల్లానికి కూడా కోపిల్లా ఉంటే సరిపోదు కదా. ఉండరా? ప్రతి మగవాడి కోరిక అది. మీరే నన్ను కాపాడాలి సార్. అరే నేను ఉన్నదే అందుకు చెప్పరా. నాకు ఒక యాక్టింగ్ స్కూల్ ఉంది సార్, ఆ. అది నా చేయి జారిపోయిందండి. జీవితం అనేది లూజుగా ఉన్న నిక్కర్ లాంటిదిరా, జాగ్రత్తగా లేకపోతే జారిపోద్ది. ఎవరిని నమ్మలేకపోతున్నాం సార్. నమ్మలేమురా, నమ్మలేం కాబట్టి మనుషులు నిద్రపోతున్నాను కూడా లేపి నిద్రపోతున్నావా అని అడుగుతున్నారు ఈ మధ్య. సర్లే, ఇంతకీ ఆ యాక్టింగ్ స్కిల్ స్వామి చేసుకున్నాడు ఎవడు? చూపిస్తాను రండి. అవునా? పదా. ఎవరైనా ఇంట్లో? என் பந்தமோ இது நின் பந்தமோ ஏ ஜென்ம பந்தத்தின் தொடராகுமோ என் புஷ்பமோ இது தேன் புஷ்பமோ எண்ணங்கள் கலந்தாடும் புது புஷ்பமோ. భరతనాట్యంలో ఎంత ఎత్తుకు ఎత్తుకుపోయావా? లక 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 దొరికింది. లక 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 దొరకలా, లేక లేక దొరికింది. కరువులో ఉన్నాడు బాబు, లేక 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 అంటాడు. నా గురించి నీకు తెలియదు. వెంకటపతి రాజా, బాస, నరసింహ. నువ్వు నరసింహ అయితే మరి నేనెవరు? నరసింహారావా? ఏంటి నరసింహగా? వాళ్ళ దగ్గర ఒకటే విగ్ ఉంటది. 4 గంటలు లాగితే రజనీకాంత్, రింగ్ పెడితే శోభన్ బాబు, పైకి లాగితే రామారావు, మొత్తం లేకపోతే అది రాంబాబు. ఏం మాట్లాడుతున్నావయ్యా? చంద్రముఖి. నువ్వు చంద్రముఖి అంటే సెట్ అవ్వలేదు కానీ రామచంద్రముఖి అను.
మిమ్మల్ని చూస్తుంటే ఆవిడే మళ్ళీ పుట్టింది. ఎవరు? జేజమ్మా? వాళ్ళ అమ్మమ్మ. కరెక్ట్. ఓహో, ఆ యాక్టింగ్ స్కూల్ స్వాధీనం చేసుకుంది వీళ్ళేనా? వీళ్ళే. ఓహో, యాక్టింగ్ స్కూల్ సాధనం చేసుకోవడానికి వచ్చారా? Yes. వీళ్ళకి కుర్చీలు కూడా వేయకండ్రా. ఏంట్రా వచ్చింది ఎవరో తెలుసా? ఎవరు? ఏంటిది? భారతదేశం మొత్తానికి బారసాలు చేసిందని నీకు తెలియదు ఏంటిదో ఉయ్యాల. అవునులే జయజమ్మకి అమ్మమ్మ అయితే దానికి తెలియని భారతాలే ఉంటాయి. అంటే ఈ నటనాలయం స్వాధీనం చేసుకోవడానికి Yes. వచ్చారా? ఈ యాక్టింగ్ స్కూల్ మీద నాకు ఎంతో ఆశ ఉంది. అరే, అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. నువ్వైతే దాంతో అసలు సుఖపడలేవు, నాకు తెలుసు. అరే, ఇప్పుడు యాక్టింగ్ స్కూల్ పెట్టానన్నారు కదా, ఇంతకీ అసలు మీరు నేర్పింది ఎవరికరా? నవరసాలు. కళ్ళు పేలిని అయ్యా నీ డాన్స్ చూడలేక. ఓహో, ఇప్పుడు వీళ్ళేనా చేసేది? ఓకే ఓకే, జడ్జెస్ జాగ్రత్తగా ఉండండి. కెమెరా మ్యాన్స్ లెన్స్ కి లాగ్ అంటుకోకుండా చూడండి. అనసూయ అప్రమత్తంగా ఉండు. ఆడియన్స్, ఈ 3 నిమిషాలు మీరు చెల్లించుకోక తప్పదు. భారీ మూల్యం. వాళ్ళు నటనలో ఉద్దండ పిండాలు తెలుసునా? కాకులు కూడా వద్దనుకునే పెండాలు మాకు తెలుసులే కానీ. నేను ఇప్పుడు ఒకటి చేస్తాను, దాన్ని చేయండి. ఇలా చేస్తే మణిగంధం అంటారు, ఇలా చేస్తే బహిర్ముఖం అంటారు. అలా వెళ్తే మణికొండ, ఇలా వెళ్తే బహిర్భూమి. ఒరే, ఈ యాక్టింగ్ ఇవన్నీ చిన్నపిల్లలు ఆడే ఆటలు రా, జూజూబీ. ఆ పిల్లలే నిన్ను జుజ్బీన్ చేసి ఆడుకుంటున్నారు, అది చూసుకో ఫస్ట్. ఏం మాట్లాడుతున్నావు? ఆ. నటనలో ఈయన మా ఇద్దరికి ఆది గురువు. ఆది గురువే కదా, హైపరాది గురువే, నాకంటే ముందు వచ్చాడు. అవసరమా ఫనీ? మొన్న విజయవాడలో మీ ముగ్గురు యాక్టింగ్ చేస్తే ఏమన్నారో తెలుసా? మొన్న గుంటూరులో మెట్రో ట్రైన్ ఎందుకు లేట్ అయిందంటే ఆఫీసర్కి ఫోన్ చేస్తే ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? ఇక్కడ అసలు మెట్రోనే లేదురా బొకడా అన్నారు. మీది కూడా అంతే. అసలు యాక్టింగ్ అంటే ఏమనుకుంటున్నావయ్యా? మేము మొన్న ఒక చిన్న వీడియో చేయడానికి కింద పైన పడ్డాం. కింద మీద పడే వీడియోలు ఇటు చేస్తాను, ఈయన అడిగితే చెప్పేవాడు కదరా. మేము యాక్టింగ్ ద్వారా బాగా డబ్బులు సంపాదించి రూపాయి పోగేసి వాటితో పాటు పూలు కూడా పోగేసి దీని మీద చల్లండి ఫస్ట్. నీ అబ్బా, మా ఇద్దరిని పిలిచి డైలాగ్ నువ్వు చెప్తున్నావేంట్రా? నేను ఈ టీంలోనే ఒదిగాను, ఈ టీంలోనే ఎదిగాను. వదిలితే ఇక్కడే పొదిగేలా ఉన్నాడు, వెనకబో. ఇప్పుడు మీరంతా నటులారా? అంటే మీకు ఏమి ఇచ్చినా చేస్తారా? ఒకే ఒక్క సీన్ ఇస్తారా? గురువాయూరప్ప, ఆ? మీ ఇద్దరు కూడా నా అంత ఆర్టిస్ట్ అవ్వండ్రా. మంచి పంచ్. ఇది ఆశీర్వదించావా చెప్పించావా చెప్పు first. చెప్పించాడు. ఏం లేదు, 7 క్యారెక్టర్. దానికి ముందు మిమ్మల్ని ఒకటి అడగాలి. మీకు అసలు హావాభావాలు తెలుసా? నాకు హావభావాలు తెలుసు, మనోభావాలు కూడా తెలుసు. మనోభావాలు అంటే యు మీన్ సింగర్ మను గారి భావాలు? ఇక్కడ దాచుకొని ఇంకెక్కడైనా వేసుకోవాలి. హలో, ఒక ఉత్తమ కళాకారుని అవమానిస్తున్నావు నువ్వు. ఇది కూడా ఇంకెక్కడైనా వేసుకోవా ప్లీజ్. 7 క్యారెక్టర్ ఎలా చేయాలంటే, నేను చేస్తా కదా. నేను రౌద్రం బాగా చేస్తా, ఆ క్యారెక్టర్ నాకు ఇవ్వండి. నేను వీరత్వం బాగా చేస్తా. నేను అభినయం బాగా చేస్తాను. ఒరే నేను మిమ్మల్ని 7 క్యారెక్టర్ చేయమన్నానా, సాయి కుమార్ క్యారెక్టర్ చేయమన్నానా? నువ్వురా. ఇప్పుడు అబ్బా, చచ్చిపోయిన మీ నాయనమ్మ పాప ఎప్పుడో చచ్చిపోయింది. ఎప్పటి నుంచో మీ దూరపు చుట్టాలు మీరు ముగ్గురు. నాయనమ్మా, నీ దూరపు మనవన్న వచ్చాను లే నాయనమ్మా. నీ దూరపు కొడుకుని వచ్చాను లే నాయనమ్మా. నాయనమ్మా, నీ దూరపు మామయ్యని వచ్చాను లే నాయనమ్మా. దూరం రా, దేనికి ఇంతకైనా వెళ్ళి దూరం ముగ్గురు. దూరపు నేను చెప్పాను కదా, మళ్ళీ మీరు వెళ్ళి దానికి చెప్పాలా? దూరపు అని. పోనీరా, మీ సొంత నాయనమ్మరా. సొంత నాయనమ్మ. నాయనమ్మ. ఏం చేశారా? బానే చేశాం కదా. సుధీర్ గుడ్డోడు అయితే దొరబాబు దొర్లి చూపించాడు. అట్టుందా మీ యాక్టింగ్? మీది లాస్ట్ అండ్ ఫైనల్ రా. అసలు దానికి మీకు సంబంధం లేదురా, మీరు చేయండి రా. సంబంధమే లేదా? సంబంధమే లేదు. అయ్యో, నాయనమ్మ చనిపోయింది సుమి, మనల్ని చాలా బాగా చూసుకుంది. ఇప్పుడు ఏం చేయాలి నాయనమ్మ? హలో నాయనమ్మ చనిపోయింది. ఇట్స్ బ్యాడ్ లక్. పబ్ లోకి వెళ్దాం. ఓరి నీ అబ్బా ముసలి, చచ్చావా? నాయనమ్మ, రే ముసలి, రే ముసలి. ఏయ్,
యాక్టింగ్ అది ఏంట్రా అది చేస్తానే ఉంటారు వాళ్ళు. అమ్మా అయ్యో నా నాయనమ్మను కప్పటానికి ఎవరు లేరా? యో మ్యాన్ ఎవరు లేరు, మనకి జడ్జెస్ ఉన్నారు. నా పేరు నరసింహ ఇంటి పేరు రణసింహ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. అమ్మ నీనుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ. ఏమండి దీంతో డాన్స్ చేయలేకే పక్కన ఎవరినో ఉన్నట్లు ఊహించుకొని డాన్స్ చేయాల్సి వస్తుంది. దీన్ని చేసుకున్నప్పటి నుంచి పగల డాన్స్ దగ్గర నుంచి నైట్ రొమాన్స్ వరకు అన్ని కష్టాలే. ఏమండి కాఫీ ఇక్కడ పెట్టమంటారా? ఎందుకు శ్రీలంకలో పెట్టి ఫ్లైట్లో వెళ్ళి తాగొస్తా. షకీలాన్ దగ్గర నుంచి చూడాలనుకున్నా, దీనే చేసుకోవాల్సి వస్తుందని నాకేం తెలుసు. కాఫీ అంటే ఇది కాఫీ ఇది నైట్ అయితే చాలు ఏదన్నా చేయి అని అడగటం కాదు, ముందు కాఫీ చేయి. పిల్లాడు ఎక్కడికి వెళ్ళాడు? స్కూల్కి వెళ్ళాడండి. ఏంటి అంత తొందరగా లేచాడా వాడు? వాడు నా కొడుకండి. అంటే నా కాంట్రిబ్యూషన్ ఏం లేదా? అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి. అవన్నీ ఇప్పుడు ఎందుకు? అయ్యో అలా అనకండి అనాలే. అవన్నీ ఇప్పుడు ఎందుకు లేండి వాళ్ళకి లేనిపోయిన డౌట్లు వస్తాయి. బ్యాచులర్ గా ఉన్నప్పుడు వధువు కావాలను అనే ప్రకటన ఇవ్వడానికి బదులు పెళ్ళాం కావాలని ప్రకటించి అంతే. నా పెళ్ళాన్ని దేశపో. ఒక సామెత గుర్తొస్తుంది దీన్ని చూస్తుంటే. ఏంటండి ఆ సామెత? గుర్తొస్తుందని చెప్పా, తెలుసా అని చెప్పానా? నేను బ్యాంకులో లోన్ తీసుకొని ఒక బైక్ కొనుక్కున్నానండి. వాయిదాలు కట్టలేదని తీసుకెళ్లారు. ఈ విషయం ముందే తెలిస్తే పెళ్లికి లోన్ తీసుకునేవాడిని, దీన్ని తీసుకెళ్లేవారు కట్టకపోతే. బుట్ల గోపలాగా చూస్తామంటే బ్యాగ్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళలేదా? రా తొందరగా. ఆ కార్గిల్ నుంచి పాకిస్తాన్ కదిలినట్టు ఇంచా కదులుకుంటా వస్తే ఆడ ఆఫీస్ టైం అయిపోద్ది. అల్లుడు ఏటి అమ్మాయి మీద కోపడుతున్నా? దాని మీద పడే ఓపిక లేక. జాబ్కి వెళ్తున్నారా? లేదు జూకి వెళ్తున్నానే. మీ తమ్ముడు జిరాఫీకి ఏమైనా చెప్పాలా? అల్లుడు నువ్వు అలా ఓగకరా. నీ ఊపుడుకి నీ చేతిలో ప్రెగ్నెంట్ లేడీని పెడితే పాప బయటకు వస్తుందేమో. అల్లుడు నెలకు 1,00,000 రూపాయలు సంపాదించున్నావు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, మమ్మల్ని అందరినీ పోషిస్తున్నావు కదా అని చెప్పి కాముగా ఉంటున్నావు. మా బ్యాక్గ్రౌండ్ తెలియక మాట్లాడుతున్నావు నువ్వు. బ్యాక్గ్రౌండ్ మీకు ఏదో ఒకసారి ఆ గ్రౌండ్ మీద కూర్చోండి. నువ్వు చెవులు మూసుకో, నువ్వు కళ్ళు మూసుకో, నువ్వు నోరు మూసుకో. ఎవరండి కోతులు అంతరించిపోతానని చెప్పింది? నాలో జంతువులు నిద్రలేపుతున్నారు. పంది లేచినా పెద్ద పీకేదేం లేదులే. అల్లుడు ఎంతగా అల్లుడు అలా కోపడతావు? మమ్మల్ని చూడు ఎంత అన్యోన్యంగా ఉన్నామో. అన్యోన్యం మీరు రాత్రిపూట గదిలో అది నిన్ను కొట్టే సౌండ్లు మా గదిలోకి రీసౌండ్లు వస్తున్నాయిరా. మీరు అన్యోన్యం ఏంట్రా? ఒకసారి వాటేసుకో. ఎట్టుందో తెలుసా? పుట్ట మీద పుట్ట కొడుకోవాలన్నట్టు ఉంది. సరే అల్లుడు, మరి మీ గదిలోంచి ఏంటి ఆ నవ్వులు కేరింతలోనే? ఏదో గొప్ప నవ్వులు అనుకునేవు. అది కోపంతో నా మీద కట్లగాడ కర్ర అప్పడాల కర్ర ఇసిలేస్తది. తగిలితే అది నవ్విద్ది, తగలకపోతే నేను నవ్వుతా. నువ్వు అడుగు. అల్లుడు ఏంట్రా? నిన్ను అడగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. వేరే ఊరెళ్తా ఫోన్ చేసి చెప్పరా. అడిగేంటో? అది కాదు అల్లుడు, అమ్మాయిని అత్తయ్యని షాపింగ్కి వెళ్తారట. ఆడవాళ్ళు 2 సార్లు షాపింగ్ చేస్తారండి. ఒకటి డిస్కౌంట్ ఉన్నప్పుడు, 2 డిస్కౌంట్ లేనప్పుడు. అంటే నిరంతరం చేస్తానే ఉంటారు. ఆఫీస్కి వెళ్ళా. ఏంటి జాబ్ అన్నాడు, వచ్చి జలసాగా కూర్చున్నాను అనుకున్నారా? జాబ్ లేదు, బొక్కలేదు. నెలకి 1,00,000 రూపాయలు జీతం అని చెప్పి 10 లక్షలు కట్టని తీసుకున్నా. జాబ్ ఏమీ లేదు. ఇంకో విషయం తెలుసా? పెళ్ళి అయిందనే విషయం తెలియకుండా ఒక లవర్ను కూడా మెయింటైన్ చేస్తున్నా ఇక్కడ. ఎవరికి తెలియదు. రోజు టయానికి తింటాం, టైం పాస్ చేయటం, వెళ్ళిపోవటం. ఇప్పుడు అది వచ్చే టైం అయింది. అది వస్తుంది అనుకుంటే దేవుడు. ఎక్స్క్యూజ్ మీ, ఇలా వెళ్తే అమీర్పేట వస్తుందా? అలా వెళ్తే చెయ్యి నొప్పి వస్తుంది రా. దించి వెళ్ళి అమీర్పేట వస్తుంది. అయినా అమీర్పేటలో నీకేం పని రా? అక్కడ అందమైన అమ్మాయిలు ఉంటారుగా, నాలాంటి హ్యాండ్సమ్ కి పడిపోతారేమో అని. హ్యాంగర్ కి షర్టు ప్యాంటు తగిలిచ్చినట్టున్నావు. నువ్వు హ్యాండ్సమ్ ఏంట్రా?
అది కాదండి ఇప్పుడు బాగా కండలు పెంచేసి అమ్మాయిని పడేయాలండి ఏ మిషన్ వాడాలి? ఏటీఎం మిషన్ వాడు ఏ అమ్మాయినా పడి సారీ రాదా నీ పేరు వైఫై అని పెట్టుకోవాల్సింది. ఎందుకలా? నిన్ను చూడగానే నా మనసు ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది తెలుసా. ఆయన ఎందుకు అమ్మాయి వచ్చిన ప్రతిసారి ఫస్ట్ హక్ చేసుకొని మాట్లాడతావు? ఇంట్లో ఉన్న మర్రి చెట్టును వాటేసుకోవడం కంటే పార్కులో ఉన్న పూల చెట్టును వాటేసుకోవడం బెటర్ అన్నాడు వాడు ఎవడు. నాకు అర్థం కావాలా? వాళ్ళకి అర్థమైందిలే. రవి ఎప్పుడు ఇంతేనా? ఏదైనా పెళ్లి గురించి మాట్లాడొచ్చుగా. పెళ్ళా చేస్తాను అంటే నిన్నే మన విషయం మెల్లగా ఇంట్లో చెప్పేశా. ఏమన్నారు? మెల్లగా చెప్పాను కదా వినపడలేదన్నారు. ఈ రోజు నీతో చీ రవి, ఇవన్నీ పెళ్లి తర్వాతే. సరే కానీ షాపింగ్కి వెళ్దామా? అది కూడా పెళ్లి తర్వాతే. కోఆపరేట్ చేయొచ్చు కదా. పెళ్లి 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 అంటే నాకు నైట్ షిఫ్ట్ జాబ్ టైం అయింది, నువ్వు వెళ్ళు. నైట్ షిఫ్ట్ జాబ్ టైం మళ్ళీ రేపు వస్తా. తప్పకుండా వస్తా. Bye. వెళ్ళు. దీనికి నైట్ షిఫ్ట్ అని చెప్పాలి, ఆడదని చెప్పాలి. ఏంటో ఈ గోళ. అమ్మో జాగ్రత్తగా రెడీ వెళ్ళాలండి. ఇంట్లో మనం వర్క్ చేసినట్టు తెలియాలి కదా. హలో వెరీ బ్యాడ్. ఎందుకు? ఇంట్లో పెళ్ళి ఉన్నా ఇంకో దాన్ని మెయింటైన్ చేస్తున్నా సిగ్గులేదా? కారుకు పంక్చర్ అవ్వలేదని చెప్పి స్టెఫినీ పెట్టుకోవటం మానేస్తావా? ఎవరండి? ఏంటే గుమ్మం దగ్గర గాసెద్దులాగా వెయిట్ చేస్తున్నావు ఏ ఎదవ కోసం? మీకోసమేనండి. అంటే నేను ఎదవనా? నేను అలా అనలేదండి. అంటే ఎదవగా కూడా పనికిరానా నేను? ఏంటండి అంత టెన్షన్ గా ఉన్నారు? ఏం తెలిసి ఆఫీసే సభా లక్ష టెన్షన్ ఉంటాయి అని అడుగుతావు నువ్వు? అవును అల్లుడు, ఆఫీస్ అంటే గుర్తుకొచ్చింది. ఇవాళ 1వ తారీఖు ₹1,00,000 జీతం. ఎవరు మర్చిపోయి నీడు మర్చిపోడు. అందుకే రాశా చెక్కు. అయ్యో, అవును ఇదేంటి దీని మీద నీ సంతకం ఉంది? అది పెట్టానా? అంటే మా మేనేజర్ది నాది ఒకటే పేరు, రవి. రవి అది రవి ఆయన పేరు కూడానే. అంతే. ఇది ఏ బ్యాంక్ లేను? బ్లడ్ బ్యాంక్ లో వెంటనే వస్తాయి డబ్బులు. చిరంజీవి గారు బ్యాంక్ పెట్టారు ఇటు. ఏమండి స్నానానికి నీళ్ళు పెట్టమంటారా? ఎందుకు పెట్రోల్ పెట్టి కట్టెల పేర్చి కాల్చేద్దరు గాని. ఏంట్రా నువ్వేం చేస్తున్నావు? నాన్న ఇక్కడ మదర్ టంగ్ ఉంది అంటే ఏంటి నాన్న? మదర్ టంగే కదా, చాలా పెద్దదండి రాయ్. మదర్ టంగ్ అంటే మాతృభాష అమ్మా. మాతృభాష అంటే ఏంటి నాన్న? ఇంట్లో నాన్నల్ని మాట్లాడనీయకుండా ఎప్పుడు అమ్మలే మాట్లాడతారు కదా, అందుకే మన భాషను మాతృభాష అన్నారు. అమ్మ ఈ టెన్షన్లతో చచ్చిపోతున్నానండి. ఈ టెన్షన్లో మందు వేస్తే అప్పుడు కానీ మనకు మంచి కిక్ ఉండదు. ఏమండి ఎందుకండి మందు తాగి అలాగ డబ్బులు వేస్ట్ చేస్తారు? నువ్వు మేకప్లకి బ్యూటీ పార్లర్కి వీటికి ఖర్చు చేయొచ్చా? మేము చేయకూడదా? అవన్నీ చేసేది నేను అందంగా మీకు కనబడ్డానికండి. నేను తాగేది కూడా నువ్వు అందంగా కనపడాలని. అవును అల్లుడు, పెళ్లి చూపులప్పుడు తాగుతానని నాతో చెప్పలేదు. పెళ్లి చూపులప్పుడు మీ అమ్మాయి రక్తం తాగుద్దని నాకు చెప్పావా? అలాగే. ఏమండి ఇది ఒకటి నైట్ అయితే చాలా. ఏమండి 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 ఆఫీస్ వర్క్ కదిలించుకో, టెన్షన్స్ ఇక్కడ. నాన్న ఇలా కాదు, ఇలా. కాపీ పేస్ట్ కాపీ పేస్ట్. ఏమండి కాపీ పేస్ట్ అంటే ఏంటండి? అది కూడా తెలియదు, అందుకే చదువుకోమని చెప్పా. కాపీ అంటే తాగేది, పేస్ట్ అంటే తోముకునేది. ఆయన నన్ను చూస్తే అసలు మీకు మూడే రాదు ఏంటండి? నిన్ను చూసినా లోపల ఉన్న దాన్ని చూసినా వాంతి వస్తుంది కానీ మూడు రాదు. ఏమండి నా మాట వినండి. ఇలా మాటలు వినడం, వెబ్సైట్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవటం రెండు ఒకటే. అర్థం కాకపోయినా అగ్రి అని చెప్పాలి. రండి ప్లీజ్ అండి రండి. వీడెందుకండి మధ్యలో? వీళ్ళు పుట్టేదే మధ్యలో పడుకొని మాలాంటి వాళ్ళని కాపాడటం కోసం. ఏమండి రండి. ఏదైనా ఉంటే డైరెక్ట్ గా చెప్పు, ఇండైరెక్ట్ గా ఎందుకు గొనుకుతావు? నాన్న డైరెక్ట్ ఇండైరెక్ట్ అంటే ఏంటి నాన్న? డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటంటే ఉదయం నీ మీద కోపం వచ్చినప్పుడు నిన్ను కొట్టింది చూసావా, అది డైరెక్ట్ స్పీచ్. నా మీద కోపం వచ్చినా కూడా నిన్నే కొడుతుంది చూసావా, అది ఇండైరెక్ట్ స్పీచ్. ఏమండి ఏమండి టైం అవుతుంది లేవండి. రోజా పార్క్ లో పడుకోలేక పార్క్ ఏంటండి? అంటే ఆఫీసు పార్క్ అంత విశాలంగా ఉంటది. రోజు అక్కడికి వెళ్ళి వర్క్ చేయటం అంటే కొంచెం అదనమాట. వెళ్తా జాబుకేగా రోజు వెళ్తా. ₹1,00,000 ఎందుకు వదులుకోవాలి? అల్లుడు గారు కొద్దిగా టై సరి చేసుకోండి. ఒక్కరోజు బయలు చెప్పావు, ఇది ఒక్కడు మాత్రం చెప్తావు.
మేము చెప్పే సలహాలు మాత్రం బాగా పనికొస్తాం, మేము మాత్రం పనికిరాం. డాక్టర్ సమరం ఇచ్చే సలహాలు నచ్చుతాయి కదా అని సమరం నచ్చాలని రూల్ ఉందా? నాన్న స్వర్గం నరకం అంటే ఏంటి నాన్న? ఇక్కడ ఉన్నాను చూసావా, ఇది నరకం. ఇప్పుడు వెళ్తున్నాను చూసావా, అది స్వర్గం. పొద్దున్నే లేపి చచ్చారు, జాబు లేదు బొక్కలేదు, ఇక్కడ పడుకోవటం మెట్రో పార్కులో సరదాగా నిద్రన్న వస్తుంది. చక్కని చిలకలు తోడుంటే ఆడే పోడలు జంటుంటే భూలోకమే ఆనందాల అల్లుడు 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 మామయ్య ఏంటి ఇక్కడ పడుకున్నావు? ఇందాక ఆఫీస్కి వెళ్తుంటే కళ్ళు తిరిగి పడిపోయాను మామయ్య ఇక్కడ. అయ్యయ్యో మా కోసం ఎంత కష్టపడుతున్నావు అల్లుడు. రా అల్లుడు. అమ్మాయి నాన్న ఏమైంది నాన్న? అల్లుడు పార్కులో కళ్ళు తిరిగి పడిపోయే. అవును, అప్పుడెప్పుడో పెళ్లి చూపులో నిన్ను చూసినప్పుడు తిరిగి మళ్ళీ ఇప్పుడు తిరిగి. రవి ఏంటి రవి రేపు పొద్దున పార్క్ రాలేదు? ఎవరండి మీరు? ఇంతకు ఎవరైనా? ఆయన వీళ్ళ నాన్న. ఆవిడెవరు? వీళ్ళ కూతురు. ఆ పిల్లోడెవరు? దీని కొడుకు. మరి నువ్వెవరు? నీవెవరు? ఏంటండి ఇది? ఉండండి ఉండు. ఏంటి ఇలా పార్కు గీరుకు అంటున్నావు, ఏంటి సంగతే? ఏం లేదండి పెద్దాయన. రవి వచ్చేసి పొద్దున పార్క్ వస్తాడు, నైట్ ఏమో జాబ్ చేస్తాడు. తప్పమ్మా, ఆయన పగలేమో డ్యూటీ చేస్తాడు, రాత్రులు ఇంటికి వస్తాడు. పెద్దాయన వయసు మీద పడ్డంతో మీకు మతిమరుపు వచ్చినట్టుంది. రవి పొద్దున పార్క్ వస్తాడు, నైట్ డ్యూటీ చేస్తాడు. అయ్యయ్యో నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. పగలు డ్యూటీకి వెళ్తాడు, రాత్రులు ఇంట్లోకి వస్తాడు. పెద్దాయన నాకు కోపం తెప్పించకు. రవి పొద్దున పార్క్ వస్తాడు, నైట్ ఆఫీస్కి వెళ్తాడు. ఇంతకీ నువ్వేమవుతావు ఆయనకి? ఎవరు? ఏం బిల్డప్ ఇచ్చావు అల్లుడు? పొద్దున్నే నీట్ గా తయారవడం, మళ్ళీ నీ కోసం అడావుడుగా ఇంట్లో క్యారేజీ పెట్టడం, నా కూతురు నీ సూ తిరగడం. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం ఇచ్చావు అల్లుడు బిల్డప్. మరి ఇంకెందుకు సెట్ పట్టి తీయండి, క్లైమాక్స్ కి వచ్చింది. నాన్న పాపానికి ఫలితం అంటే ఏంటి నాన్న? ఇదేరా నీ డౌట్లు తగలి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదు. అక్క ఏమన్నావు? అక్క అన్నాను. అదేగా అన్నావు, నాకు వేరేలాగా వినిపించిందిలే. నీళ్ళల్లో ఎంతసేపు ఉంటే ఆ శివాజీ గారు ఇంకా బతికే ఉంటాడంటావా? పిచ్చోడా, వాడు లవర్ నా చేతికి అప్పచెప్పాలి, ఆ డైమండ్ నా చేతికి రావాలి. అలాగా వాడిని చావనిస్తానా? సొరచేప ఈ పాటికి ఆయన తినేసి ఉంటది అక్క. ఎందుకని అంత డౌట్? ఒకసారి వాడిని పైకి లాగండి. లాగండి రా. ఈ మధ్య నేను ఎట్నుంచి వస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. అలా చూస్తారేంట్రా? లాగండి, పైకి లాగండి. లాగండి. మొత్తం పైన ఏదో కడ్డి తగిలి కళ్ళు తిరిగి పడికారు, లాగండి. అప్పుడు చేస్తారు. చెట్లో కుప్ప కూలిపోయిన హైపరాది, శాఖలో నాగబాబు గారు, రోజా గారు, అపస్మార స్థితిలోకి వెళ్ళిన అనసూయ. ఇలా కూడా రాస్తారా? మరి రాయరా? హైపరాది ఇల్లు చూసావని ఏదో వాళ్ళే కొనిచ్చినట్టు 5 నిమిషాల వీడియో ఉంది. నా కోపం వచ్చింది కూడా ఇల్లు చూసి. ఏ పిల్లలేదే మమ్మల్ని ఇంత మంచి ఇంట్లో. అయినా నువ్వు ఎలా బతుకున్నావురా? లోపల ఏమి నేను తినలేదా? సొరచాప బావురు కప్ప రెండు బయట ఉంటే లోపల నన్ను ఏం చేస్తారా? నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి సరిపోయింది. అదే ఇక్కడ ఉంటే డబ్ల్యూడబ్ల్యూఈనే. డబ్ల్యూడబ్ల్యూఈ అంటే ఏంటో తెలుసా? వేసుకోవడానికి ప్యాంట్లు ఉండవు కానీ ఒక బెల్ట్ కోసం కొట్టుకుంటారు, అదేగా. నాకు ఈ ఎగస్ట్రాలు నచ్చవు. ఎక్కువ చేసావనుకో చొక్కా లోపల పంది కుక్కలు వదులుతా. అంటే ఇప్పుడు నా చొక్కాలకు మీ ఇద్దరు వచ్చేస్తారా? నువ్వు బాధపడే విషయం ఒకటి చెప్పాలా? ఏంటది? ఎదురుగా ఒక అందమైన అమ్మాయిని పెట్టుకొని నువ్వు తాళతో బంధించున్నావు చూసావా, దీన్నే అంటారు. అదేం లేదులే. ఇదే సుఖంగా ఉంది. చివరిగా ఒక ఛాన్స్ ఇస్తున్నా. ఆ తాడుతో ఊగుతూ వచ్చి నన్ను ముద్దు పెట్టుకున్నావు అనుకో, నిన్ను వదిలేస్తా. అది చచ్చిపో. అదే దాన్ని వదిలేయడం అంటారు సార్, ప్రాణాలు వదిలేయడం అంటారు. రోజా గారు ఒక్క మాట చెప్పమను, జస్ట్ ఇప్పుడే వదిలేస్తా. రోజా గారు చెప్పేయండి. చెప్తా గానీ నేను ఒకటి అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? చెప్తా. లేడీస్ మేకప్ లేకుండా అందంగా ఉండాలంటే ఏం చేయాలి? మా మగాళ్ళలాగే పుట్టేటప్పుడే అందంగా పుట్టాలి. అవునా? అయినా నువ్వు అమ్మాయి కదా, దొంగలా ఎలా మారావు? దాని వెనక పెద్ద కథ ఉంది. ఏది అమ్మాయిలా మారడానికే దొంగలా మారడానికే?
ఇదిగో నా లవర్ ని పిలుస్తా, అది వస్తే వదిలేస్తారు కదా నన్ను. రాజ్యలక్ష్మి నీరాక కోసం నిలువెల్ల కనులై నీరాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధవే చేనురా. ఇదిగో, నువ్వు అలా అరవకే. అరిస్తే రైజింగ్ రాజులాగా ఏం చెప్పాడు అన్నట్టు ఉండాలి, ఆర్సీఎం రాజులాగా ఏవి చెప్పినట్టు ఉండకూడదు. పోతే మనకి లేని పడు గోల్రా. దీని నోట్లో నీళ్లు పోసిన దాహం తీరట్లేదు, తులసి నీళ్లు పోయింది తీరుద్ది. చావు బతుకుల మధ్య నీ లవర్ ఎలా ఆడుతున్నాడు చూసావా? నాది చావు బతుకుల మధ్యలో ఉన్నాడా? నువ్వేదో చరణ్కి వరుణ్కి మధ్యలో ఉన్నాడు చెప్తావేంటి? నీ ప్రాణాల కోసం నా ప్రాణాలు అడ్డేస్తాను. అది నీ లవరు తన ప్రాణాలకి నీ ప్రాణాలు అడ్డేస్తుంది. అడ్డేయడానికి దాని ప్రాణాలేం టోల్ గట్టి కాదు, పిండితే పోతే గట్టిగా. చెప్పు లోపల ఉన్నావు కదా, ఊపిరి అందిందా లేకపోతే నన్ను ఇమ్మంటావా? వద్దులమ్మా, అంటే నా పెదాలతో మాట్లాడతామని. అబ్బా ఇది విన్నాక నా పెదాలతో కూడా మాట్లాడాలను. ఇద్దరు విగ్గులు తీసి మాట్లాడుకోండి, పెదవులతో ఇద్దరు ఎదవలు మాట్లాడుకున్నట్టే ఉంటది. నన్ను రప్పించడం కోసం నా ఆదిని బంధింతావా? నువ్వు అంత తెలివైన దానువా? తెలివైన అమ్మాయిలకి అందం అక్కర్లేదు, అందమైన అమ్మాయిలకి తెలివి అక్కర్లేదు. రెండూ ఉన్న అమ్మాయికి మనం అక్కర్లేదు. ఏమంటావు అనసూయ? మీరేమైనా అనండి, మీ ఇద్దరం సినిమా కూడా చేసాం. అతను హీరోగా నేను హీరోయిన్ గా. పేరేంటో? లోపల మొసలి బయట మొసలి అని. చూడు, మర్యాదగా మాకు లొంగిపో, లేదంటే నీ కళ్ళ ముందు నీ లవర్ని చంపేస్తా. వద్దు, మమ్మల్ని ఇద్దరిని విడదీయొద్దు. నేను ఒప్పిస్తా, నన్ను వదిలేండి. ఫస్ట్ నా కట్లు ఇప్పండి చెప్తా. ఆ కట్లు ఇప్పండి. ఇదిగో ఏమే రాజ్యలక్ష్మి, నా కోసం ఇదిగో, లేకపోతే నేను నన్ను చంపేస్తారే. నువ్వు ఒప్పుకో. నువ్వెన్నైనా చెప్పు, నేను ఆ దుబాయ్ చేక్ దగ్గరికి వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను. ఇదిగో ఇలాగే ఒక అమ్మాయి బాహుబలి సినిమా అప్పుడు చెప్పింది. తర్వాత ఏం జరిగింది? వేరే వాడితో సాహు సినిమాకి వెళ్ళిందిరా. మీకు దానిని అప్పగిస్తే సరిపోదు కదా, వాళ్ళు ఎక్కడ వాళ్ళని పిలవండి. అది ఎలా ఉంది? నువ్వు ఎన్ని గాలిపటాలు ఎగరేసినా దారం మాత్రం చంటన చేతిలోనే ఉంటది. పోనీ ఇదెలా ఉంది? చాలా షెడ్యూల్ నుంచి చెక్కులు రావట్లేదు. అది డాన్స్ బాగానే చేసే, డైలాగ్ సరిగ్గా చెప్పడంటారేంటి? అంటే ఇప్పుడు నువ్వు ఈ ఎపిసోడ్ అయిపోగానే ఎక్కడికి వెళ్తావు? ఇటు నుంచి ఇంటికి వెళ్తాను. అతనైతే ఇటు నుంచి ఈవెంట్కి వెళ్ళాలని టెన్షన్ లో ఒక డైలాగ్ మర్చిపోడా? మీ పూజ గదిలో ఏముంటాయి చెప్పు? ఈశ్వరుడు పటం ఉంటది, సాయిబాబా పటం ఉంటది. కానీ ఆయన పూజ గదిలో ఏముంటది తెలుసా? గాలి పటం ఉంటది. గాలిపటంతో పాటు చలాకి చంటి బుల్లెట్ భాస్కర్ ఉంటారు. తెలుసు, ఇది పూజ గది, అది క్షుద్ర పూజ గది. నాకు డౌట్, ఈ సుధాకరు భాస్కరు చంటి ఇప్పుడు రిలేషన్ ఏందంట? ఒకప్పుడు ఒకరినొకరు పొడుచుకున్నారు, ఇప్పుడు ఒకరినొకరు తుడుచుకుంటున్నారు. అవును, మధ్యలో నువ్వేదో వేసావు, ఏంటది? బెల్లీ డాన్స్. ఢిల్లీ అంత ఉంది, అది బెల్లీ నాది. డాన్స్ సరిగ్గా ఇటు నేర్చుకో, అప్పుడు సరిపోద్ది. డాన్స్ గురించి మీ ఇద్దరే మాట్లాడుకోవాలి. నేను భాస్కర్ లాగా రిస్క్ తీసుకోను, నేను బాగుండాలి కదా. ఇలాంటిదే ఆరోగ్యంగా ఉండాలని తలంబరాలు కూడా బ్రౌన్ రైస్ కొర్రలతో కలిపిందంట. గుడ్ ఐడియా. ఈ షేకు ఆడిస్తుంది మీకు సలాం. మీరు గూగుల్లో ఆడిస్తారు గులాం. మాకి దీన్ని వదలాయి. మీకు అసలు దేన్ని వదిలినాయి? మీది చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి. అరే ముక్కు పుడక పెడితే ముక్కులో దూది కూడా పెడతాయి. పంచి వేసినాయి, మెడలో చైన్ కొడు, చేతిలో వాచి కొడు, బ్యాగ్ లో పర్స్ కొడు, అన్ని కుడిచి మేమే కేకుడు. మాది పేరు ఎలా ఉంది? ఇవి డైలాగులు మింగుతాయి, ఇవి ఎప్పుడు మింగుతూనే ఉంటాయి. ఆయనది జుట్టు ఏంది అలా ఉంది? ఆయన సర్వీస్ లో చాలా మందిని చూసినాయి అని చెప్పడానికి, చూసి చూసి ఆయన బండి సర్వీసింగ్ వచ్చినాయి. అవును, మీ ఇద్దరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? ఆ దుబాయ్ సీట్లు మమ్మల్ని బంధించారండి. అవునా? ఇదిగో మీకు కావాల్సిన అమ్మాయిని తీసుకొచ్చాం, దానికి డైమండ్స్ ఇచ్చారంటే మేము వెళ్ళిపోతాం. అది ఈ లోపు మందు సర్వ్ చేయండి చెప్తా. వాళ్ళు మంచి మందు మత్తులో ఉన్నారు, వాళ్ళిద్దరిని వేసి పడేసాం అనుకో, ఆ డైమండ్స్ మనకే, మన లవర్స్ మన దగ్గర ఉంటారు. అయితే నేను గన్ను తీసుకొస్తాను. వెళ్ళిపో. మందు పోయి
ఓకే ఇదిగో మీకు డీల్ ఓకే కదా? మీ గిలు మా గిలు నాకు రావట్లేదు కానీ ఆ డైమండ్స్ తెస్తాడు మా బాస్ తీసుకొస్తాడు ఏనండి. ఏంటది? ఎత్తడే రా మా బాస్, మీ బండారం బయటెట్టడానికి ఈ నాటకం ఆడాం. చేసేయండి బాస్. నిన్ను కాల్ చేస్తా. అమ్మ బాబోయ్, చూసినప్పుడు పడిపోయావండి. అదేంట్రా, నేను ఇంకా కాలువలేగా. నీ ఆటో నీ గెటప్ చూసి చచ్చిపోయినట్టున్నారేంటి? ఎలా ఉన్నాను రా నేను? అంత దగ్గర నుంచి చూస్తే ఎలా బతుకుతారు సుధాకర్? అనసూయ పాప అనసూయ కళ్ళు మూసుకో. తేడా ఉందంటవా? చెప్పానా చూడొద్దని? అవునా? అక్కడే ఉండి ఇటు రావద్దు. నన్ను నేను చూసుకుంటాను, ఒక్క నిమిషం. जबरदस्त खतरनाक कॉमेडी शो ఓణిలో సోని శోభ బాగుంది హాయి రబ్బ గుండెల్లో పెళ్ళి ఆప కళ్ళల్లో ఉందో యబ్బ. ఎన్ని తంటాలు పడుతున్నావా? వయ్యారి గుడ్ల గువ్వ. ఏమండి కాళ్ళు నొప్పి పెడుతున్నాయండి. నా కాళ్ళు మాత్రం ఎవడైనా మసాజ్ చేస్తున్నాడా? నాకు నొప్పిగానే ఉన్నాయి. మరి అలాంటప్పుడు క్యాబ్ బుక్ చేయొచ్చు కదా. క్యాబ్ ఏమన్నా మీ బాబుది అనుకున్నావా? 3 కిలోమీటర్లకు 300 తీసుకుంటాడు, నేను చూస్తే 500 తీసుకుంటాడు. దానికి తోడు మళ్ళీ అద్దంలో ఎక్స్ట్రాగా నీకు సైట్ కొడతాడు. వాడి టైట్ క్లోజ్ లో వాడి హైట్ నచ్చి నైట్ కి ఫ్లైట్ ఎక్కి మీరు జంపు. ఆ తర్వాత నేను చిల్లుకా పద నెమలి పద అని కైట్ ఎగరేసుకో. నాకు అవసరమా ఇవన్నీ? అయినా అది ఎంత అండి? మీకు సిగరెట్ కాల్చేంత ఖర్చు కదా. దాని గురించి మాట్లాడకు. మీరు 24 గంటలు మా రక్తం పీలుస్తుంటే అది తట్టుకోలేక కాస్త పొగ పీలుస్తుంది, అది పెద్ద తప్ప. అయినా అదుపు లేకుండా ఖర్చు పెట్టడానికి నేను చేసుకున్నది ఐశ్వర్యరాయని కాదు, కల్పనారాయని. కాస్త పొదుపుగానే ఖర్చు పెట్టాలి. అయినా ఇలాగ పొదుపుగా వాడే ఇప్పటి వరకు పిల్లలు లేకుంటున్నాం. ఈ సైజుకు నన్ను నీ పిల్లాడని అనుకుంటున్నారులే, పద. అయినా ఇవన్నీ వదిలేయండి, అర్జెంట్కి స్టేషన్కి పోదామండి. అక్కడ మా నాన్నగారు చావు బతుకుల మధ్య ఉన్నారండి. మొన్నటిదాకా రత్తాలకి రవణమ్మకి మధ్యలో ఉన్నాడు, అందుకే ఇప్పుడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. మా నాన్నగారు మా అమ్మని తప్ప ఎవరిని కన్నెత్తి కూడా చూడలేదండి. ఈ అమ్మను ఒక్కదాన్నే కన్నెత్తి చూస్తాడు, మిగతా వాళ్ళందరినీ కాలెత్తి. సికింద్రాబాద్ 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 బాబు, స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకొచ్చేస్తుంది. ఏంటి ఎడకాలమా? నేను అరిసింది నేను వెళ్ళడానికి కాదు, మీరు వస్తారేమోనని. బాబు ఎంత? 150. 50 రూపాయలకి రారా? నేను వస్తావేటి? లేకపోతే 50 రూపాయలకి ఇక్కడ నుంచి అక్కడ దాకా ఏదవన్నా వస్తాడా? నేను వస్తాను, నువ్వు వెనక కూర్చో చెప్తా. ఓకేనా? వెళ్ళు. మొత్తానికి స్టేషన్ వచ్చిందే. ఏమండి టికెట్ తీసుకోమంటారా? ఎందుకు ఒక బకెట్ నీళ్ళు తీసుకొని కల్లాపు చల్లు ఇక్కడ. ఏం చేస్తావు? టికెట్ తీసుకోపో, టికెట్ తీసుకోపో. మీకు ఏ విధంగా సహాయపడగలను? మా పక్కింటి అచ్చమ్మ నమ్మరాగాలు ఇస్తావా? నువ్వు దేనికున్నావు ఇక్కడ? టికెట్లు ఇవ్వడానికే కదా, ఇవ్వు. ఏమండి, ఎన్ని టికెట్లు కావాలి? ఒక ఫుల్ టికెట్, ఒక హాఫ్ టికెట్ అండి. ఫుల్ ఆఫ్. ఆఫ్ ఎవరికండి? మా ఆయనకండి. ఆయనకి ఆఫ్ ఏంటండి? ఈయన అన్ని సగం సగం పనులే చేస్తాడులేండి. చెప్పవే. గదిలో పాలు సగమే తాగాడు, గదిలో ఇంకా సగమే చేసి పెద్ద పెద్ద ప్రాజెక్టులే సగం చేసి ఆపేస్తున్నారు. నా సగం గురించి ఏం చెప్పారు? ఇక పద దా, ఎక్కువ. నేనేమన్నా హనుమంతుని అనుకున్నావా నిన్ను ఇలా పట్టుకొని ఎత్తుకొని వెళ్ళడానికి? బాబా, ఆ వినాయక చవితి రోజు నిన్ను కూడా నీళ్ళలో నిమజ్జనం చేస్తే సగం పేడ వదులుద్ది. బాబా, ఆపండి ఆపండి. నీ ఆశ నాకు ఆరాధనం, ప్రేమించే గుండె ఒక నందనం. నీ ఆశ నాకు ఆరాధనం, ప్రేమించే గుండె ఒక నందనం. నీ టేస్ట్ లో ఉప్పు ఉందా? ఊర్లో 2 కోట్ల అప్పు ఉంది. ఆపండి ఆపండి అంటే ఆపరే. ఆపటానికి ఇది ఆర్టీసీ బస్సు కాదే, ట్రైను. ఇంత లేటుగా వచ్చి మళ్ళీ ఆపండి అంటావే? రెడీ అవ్వడానికి కొంచెం లేట్ అయిందండి. ఎక్కడ మరి? రెడీ అవ్వకముందు రమాప్రభ, రెడీ అయిన తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ అయింది. లోపలికెళ్ళు. కాజోల్ వస్తుంది అనుకోని షారుఖ్ ఖాన్ అంత బిల్డప్ ఇచ్చా. వచ్చేది కన్నామని తెలిస్తే అసలు బయటకే వచ్చేవాని కాదు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ప్లీజ్.
మీరు ఫేస్ కి ఏదైనా క్రీమ్ వాడతారా? ఏం వాడినా? ఏదైనా వాడి చావండి, చూడలేక చేస్తున్నాం. రేయ్ లే. ఏ స్టేషన్ మాస్టర్ ఇది? రైల్వే స్టేషన్ రా. ఎక్కడికి వెళ్తున్నావు? రాముడు ఎక్కడైతే జన్మించాడో అక్కడికే వెళ్తున్నానండి. టికెట్ ఉందా? లేదు సార్. అయితే పద. ఎక్కడికండి? ఎక్కడైతే కృష్ణుడు జన్మించాడో అక్కడికి. గోపి రాదా? గోపి రాదురా. ఎందుకు వస్తుంది ఇది? ట్రైన్ అది. ఎందుకు వస్తుంది అది? ట్రైన్ ఇది. ఏమండి మేము ప్రేమ జంట అండి. గుళ్ళో గంట ఏం కాదు. కూర్చోండి. ట్రైన్ రా. ట్రైన్ ఎఫెక్ట్ ఇవ్వండి రా. ఊగండి. నువ్వు ఊగకు. నువ్వు బయట కూడా ట్రైన్ ఊగినట్టు ఊగుతావు. మళ్ళీ ఎందుకు? ఎందుకు? ఎక్కడికి బయలుదేరారు మీరిద్దరు? ఏమండి మీ ఇద్దరం ప్రేమించుకున్నామండి. ఓహో. పెద్దలు మా పెళ్లికి అంగీకరిస్తలేదండి. ఏంటి మీ పెద్దలు ఇంకా బతికే ఉన్నారా? అంటే అంటే నువ్వే పేదరాశి పెద్దమ్మలాగా ఉన్నావు, మళ్ళీ నీకు పెద్దలు ఏంటని. మా నాన్నకు పుట్టి నేను పెద్ద తప్పు చేశాను. మీ నాన్నకు పుట్టి నువ్వు తప్పు చేయలా. మీ నాన్న తప్పు చేస్తేనే నువ్వు పుట్టావు. ఏం మాట్లాడుతున్నారండి? ప్రేమ అంటే మీకేం తెలుసు? షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్ మహల్ కట్టించాడు. దాన్ని బట్టి మీకేం అర్థం అవుతుంది? మీరు బతుకున్నప్పుడే కాదు, చచ్చాక కూడా మా జేబుల్లో డబ్బులు వదిలిస్తారని అర్థమవుతుంది. ఏమండి, ఆయన తాజ్మహల్ కట్టాడు, నేను పోతే ఏం కడతారండి? ఇంకో దాని మీద తాళి కడతా. ఏమండి మీ ఇద్దరిది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్? మాది రివెంజ్ మ్యారేజ్లే. వీళ్ళ నాన్న పోలీస్ అండి. దీన్ని చేసుకోకపోతే 5 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తానన్నాడు. ఆ శిక్ష అనుభవించినా పోయేది. దీన్ని చేసుకుంటే 10 సంవత్సరాల నుంచి అనుభవిస్తాను. ఏమండి మీ ప్రేమలో ఇన్నాళ్ళ నుంచి రొమాంటిక్ సంఘటన ఏమైనా ఉన్నాయా? దీంతో రొమాంటిక్ పొరపాటున దీన్ని వాటేసుకుని ఇట్టా నుంచుంటే కొండ మీద కోతి ఆడుకున్నట్టుంది, దిగరా అంటున్నారు జనాలు. పెళ్లి గురించి ఏం తెలుసండి మీకు? చేయని నేరానికి శిక్ష. ఏమండి మీరు అలాగంటారు కానీ పెళ్లిలో ఆ బాజాలు భజంత్రీలు మోగుతుంటే చెవులకి ఎంత వినసొంపుగా ఉంటుందో తెలుసా? ఆ పెళ్లిలో డోలు ఎందుకు వాయిస్తారో తెలుసా? పెళ్ళైన తర్వాత పెళ్ళ మొగుని డోలు లాగా వాయించాలని. అన్ని నేనే మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడవా కన్నా. ఎందుకు మాట్లాడు మిన్నా? ఒరే దొన్నా, అవసరమా ఇప్పుడు? ప్రేమించుకునేటప్పుడే పండు బుజ్జి కన్నా. వన్స్ పెళ్ళయింది అనుకో, పండు కాస్త పంది అయింది, బుజ్జి కాస్త గజ్జి అయింది, కన్న కాస్త దొన్న అయింది. మీకు తెలియదండి, నా మీద చాలా ప్రేమ ఉంది. పెళ్లికి ముందు కిలోల ప్రేమ ఉందని మెసేజ్లు పెడతారు. వన్స్ పెళ్లి అయితే కిలో బియ్యందే, కిలో చక్కెరదే. ఏమంటే మీరు ఎన్నైనా చెప్పండి, ప్రేమ గొప్పది. పెళ్ళే గొప్పది. ప్రేమ గొప్పది. పెళ్ళే గొప్పది. టికెట్ టికెట్. రైలు కింద ఉండాల్సిన రూపాయి బిల్ల రైల్లోకి వచ్చిందేంటి? నన్ను చూసి ఫ్లాట్ అయ్యే వాళ్ళు కూడా ఈ ట్రైన్ లో ఎంతమంది ఉన్నారు మీకు తెలుసా? నిన్ను చూసి ఫ్లాట్ అయ్యాడంటే వాడు ఏ ప్లాట్ఫామ్ గాడో అయి ఉంటాడు. ఏం చేస్తున్నారు కిందరా? నా తప్పేం లేదండి, నేనేం చేయలేదు. నేనేదో గోల్డ్ కట్ చేసుకోవడానికి వెళ్ళాను. ధనరాజ్ వీడియో ఎక్కువ సార్లు చూసినట్టున్నాడు. అడిగితే ఏం చెప్తున్నావురా? టికెట్ అడిగింది అది. టికెట్ లేదు మేడం. టికెట్ లేదా? లేదు మేడం. పక్కన నిలబడు. ఏమండి పైన పడుకోనా? పైన పడుకోక వీడి పైన పడుకుంటావా? పడుకోపో. బాము బాము. అబ్బా సరైనదంటే వాటేసుకుంది. వదలండి. ఇతర బింద సత్తు బింద మాట్లాడేసేవాడి దగ్గరకు వచ్చినట్టుంది. మనం ఇద్దరం ప్రేమికులం కదా, హాయిగా ట్రైన్ లో చచ్చిపోదామా? ప్రియులు లేకపోతే ఇంకొకరిని చూసుకోవచ్చు, చచ్చిపోవడం ఎందుకురా ఎదవా? ఏమండి ట్రైన్ లో బాంబు పేలితే మేకప్ పోద్దా? నువ్వే పోతావే పిచ్చి. మేకప్ పోవటం ఏంటి? ఏమండి ట్రైన్ లో బాంబు వెళ్తే నేను నుజ్జు అవుతానా? ఆల్రెడీ గుజ్జు తీసిన బత్తాకాయలాగా ఉంటావు. మళ్ళీ నీకు నుజ్జు ఒక్కలో నుజ్జు. నేను దూకేస్తున్నాను. నేను వెళ్తున్నా. ఏమండి నన్ను వదిలేస్తున్నారా? నిన్ను వదిలే ఇట్లా వదిలించుకుంటున్నానే. నేను దూకేస్తున్నాను. నువ్వు అప్పారావు కడుపున చీల్చుకుంటూ మళ్ళీ పుడతావు.